శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదట మాబుగాం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి తలసముద్రం వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్నారు. తలసముద్రం, కొల్లివలస గ్రామాలలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన 20 కుటుంబాలకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విపరీతంగా పెరిగిపోయి ప్రజల జీవనం అస్తవ్యస్తం అయింది. అలాగే మన పిల్లలపైన ఎంతో ఆశలు పెట్టుకుంటాం. ఈ రాష్ట్రానికి కానీ దేశానికి భవిష్యత్తు యువత, ఆ యువత భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, ఉన్న పరిశ్రమలు తరలిపోయాయి. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కటి రాలేదు. అలాగే సర్వీస్ రంగం పూర్తిగా కుదేలయ్యింది. యువతకి భవిష్యత్తు లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. అలాగే మహిళలు రక్షణ లేదు. నా ఎస్సీలు అన్నాడు, నా బీసీలు అన్నాడు, నా ఎస్టీలు అన్నాడు. వాళ్ళపైన దాడులు, వాళ్ళకి పైనే మానభంగాలు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేదని తెలియజేస్తూ విపరీతంగా పెరిగిపోయి ప్రజల జీవనం